హలో గణేష్ వినిపిస్తుందా? ఏంటన్నా ఈ సారలు పింఛన్లు ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళందరికీ. మనం ఆయన విజయసాయి రెడ్డి మన నాయకులు అంతా అన్నారు కదా, జనం సోదా వీళ్ళంతా వైద్యులకు సంబంధించిన వాళ్ళు 9 మంది వాలంటీర్లుగా ఉన్నారు. అవును చెప్పేసి దాన్ని మాకు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో వేసుకొని ఎన్నికల నిధులకు ఫస్ట్ సంక్షేమ పథకాలు ఇవన్నీ సంవత్సరాలు పింఛన్లు ఇవన్నీ పథకాన్ని దూరం పెట్టారనమాట. వీళ్ళు పాల్గొనొద్దు అని చెప్పి మనం పంచనీకి పోయినాం అనుకో డబ్బులు మంచినట్టు అవుతుంది కదా. అవునవును కరెక్ట్. ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా పెట్టి మనం మళ్ళీ బెదిరిస్తాం చెప్తారు. కానీ మన నాయకులు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచొద్దు అని అంటున్నారు, టీడీపీ వాళ్ళు అని అంటున్నారు. ఎప్పుడు అన్న ఓన్లీ ఎన్నెళ్ళ దగ్గర ఉంటాడు కదా. అవునవును నువ్వు రాలేదు, నేను కూడా తీసుకోదాం మీటింగ్ కి పొలంలో పని అని చెప్తే నేను విలువలేదు. నేను పోయినానులే 7 మంది పోయినాం మన వాలంటీర్లు అందరం పోయించుని ఇదే మాట ఇట్లా ప్రచారం చేయండి, చంద్రబాబు అంటే టీడీపీ వాళ్ళే ఆగిపోయింది, వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. అదే మేము ఉంటే మేము కూడా తరలి ఇచ్చేవాళ్ళం కదా, ఇట్లా చెప్పమని ప్రజలకు వాళ్ళు ఏం చెప్తండి టీడీపీ కోట్ లేకుండా చేయండి అని చెప్పేసి ప్రధాని చెప్పి చెప్పారనమాట. అట్లా మేము ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, నువ్వు కూడా మీ ఇంట్లో స్టార్ట్ చేసుకోండి. కానీ బాగా వాడు దుబ్బేస్తున్నారన్న నిజంగా చెప్పాలంటే 5,000 ఇచ్చి బాగా వాడుకుంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఏం చేస్తారు, ఏమో జీతాలు వేస్తా అంటున్నారులే. కానీ మనం ముందు మన ప్రభుత్వం రావాలా, జగన్ గెలవాలా, జగన్ గెలిస్తేనే మనకి మళ్ళీ మనల్ని వాళ్ళకి తీసుకుంటా అంటున్నారు కదా. అవునవును కరెక్ట్. మనం గెలవాలన్నమాట, టీడీపీ అనేది గెలవకూడదు. టీడీపీ గెలిస్తే ఏమైందంటే అసలు ఉన్నట్టుగా తీసేస్తారన్న వీళ్ళు వాలంటీర్లు మొత్తం తీసేస్తారు. లేదు చంద్రబాబు వాలంటీర్ కొనసాగిస్తున్నా అంటున్నారులే, కొనసాగిస్తామని జీతం ఇస్తా అంటున్నారు. ఎన్ని కాదు కానీ మనం వాళ్ళు గెలిచినా మన జగన్ గెలవాలా, మన గెలవాలంటే మనం ఏం చేయాలా, కంపల్సరీ ఇట్లా పింఛన్ లేకుండా చంద్రబాబు పెట్టుకున్నాడు, టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి ఆ విధంగా ప్రచారం చేసుకోవాలి. అంతే అంతే. ఇప్పుడు మన తెలిసిందే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే 5,000 ఇవన్నీ ఇచ్చినాయి ఊరికే 2 నెలలు 5,000 ఇచ్చినాయి కదా మనకి, ఏమో సరే మీరు చేసుకొని చిన్నప్పటి కాంటాక్ట్ చేసుకుని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారు. మనం అవన్నీ చెప్పుకోవాలి బయటికి. కానీ నెక్స్ట్ ఏమో చూస్తా అంటున్నారు, మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు కంపల్సరీ మనం గెలిస్తే మీకు ఏదైనా చేస్తామా జగన్ మామూలు వాలంటీర్లు చేయాలని చెప్పేసి ఉన్నాడు. అవును మనమే సీఎం తర్వాత కీలక పాత్ర పోయిస్తాడు. కానీ ఈ లోకల్ నాయకులకు మన మీద అంత ఏడుకోనమాట, ప్రజలు మన దగ్గర అందరూ వాలంటీర్లు దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది. కానీ వీళ్ళు ఏమంటారు, మన ఎమ్మెల్యే ఏమైనా కంపల్సరీ మీరు చేయాలమ్మా, వాళ్ళందరూ చాలా మంచి పరిస్థితి ఉంటది, జగన్ మీద దాన్ని నమ్మకం పెట్టుకున్నాడు. వేరే అన్నందల్లా ఎవరైనా మీకు పోగా కేసు పెడుతుంది, మీరు పార్టీకి పనిచేసినా మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అదే కానీ ఇప్పుడు తీసేస్తాడు, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చి మళ్ళీ వేస్తారు కదా. వేస్తారు రాకపోతే ఇప్పుడు మనం జైలు కావాల్సింది వస్తారు తెలుసా, అది కూడా ఆలోచన చేసుకోవాలా. తప్పదు మనం తెలియచేసాం మనం తెలియచేసినాం కాబట్టి చెప్తాను నేను సాయంత్రం వెళ్ళేసి మనం మొత్తం సత్యపడిలో 100 ఓట్లు కూడా రాకూడదు, 3,000 ఓట్లలో 100 ఓట్లు కూడా రాకూడదు. ఓకేనా, సరేనా. బాయ్.